Welcome to RSPCR lab Annavaram. Excess algae feeding and it affects on survival. హ్యాచరీలో జనరల్గా ఎక్సెస్ ఆల్గే ఫీడింగ్ వల్ల ట్యాంక్ యొక్క సర్వైవల్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. జనరల్గా ఎల్ఆర్టీలో జోయో స్టేజ్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్. సో మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ కూడా మనకి జోయో స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. జనరల్గా మన ఆల్గే ఫీడింగ్ కూడా మనం జోయో స్టేజ్ నుంచే స్టార్ట్ చేస్తాం. సో ఆల్గే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్గే ఫీడింగ్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆల్గే ఫీడ్ నుంచే స్టార్ట్ అవుతుంటాయి. లైక్ సీలియేట్స్, ఆల్గల్ అటాచ్మెంట్స్, విబ్రియోస్ అండ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా మనకి ఆల్గే నుంచే వస్తుంటాయండి. జనరల్గా సెల్ అగ్రికల్చర్లో ఆల్గే సెల్ సన్లైట్ కానీ లైట్ని తీసుకుని మనకి వాటర్లో ఉన్న మినరల్స్ తీసుకుని ఫోటోసింథసిస్ జరుపుకుని సెల్ డివిజన్ అంటే సెల్ గ్రో అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ట్యాంక్లో ఆల్గే ఫీడ్ ఎక్సెస్ ఆల్గే ఫీడ్ వేసినప్పుడు వాటికి సన్లైట్ లేక ఎక్సెస్ ఆల్గే అంతా చనిపోతుంది, అంటే క్రాష్ అయిపోద్ది, ఆల్గే క్రాష్ అయిపోద్ది. సో ఆల్గే క్రాష్ అయినప్పుడు ఆల్గేలో ఉన్న లిక్విడ్ అంటే ప్రోటోప్లాజం అన్నది బయటకు వచ్చి క్లాక్స్ కింద ముద్దల కింద ఒక గమ్ స్టిక్కీ గమ్ కింద ఫామ్ అయ్యి అది యానిమల్స్కి అటాచ్ అవుతుంటుందండి. దాన్ని ఆల్గే అటాచ్మెంట్స్ అంటారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కూడా మన ట్యాంక్లో ఫోమ్ కానీ వాటర్ చిక్కబడడానికి కూడా కారణం ఈ ఎక్సెస్ ఆల్గే క్రాష్ అయిపోవడం వల్ల. సో మనకి ఎక్సెస్ ఆల్గే వల్ల వాటర్ క్వాలిటీ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఈ వీడియోలో ఆల్గే ప్రాబ్లమ్స్ అన్నీ చూడవచ్చు. ఆల్గే క్రాష్ అయినప్పుడు ఆల్గే క్లాక్స్ అంటే ఇలా ముద్దల్లాగా ఫామ్ అవుతుంది. సో ఇది యానిమల్స్కి అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఆల్గే అటాచ్మెంట్స్ ఫామ్ అయినప్పుడు సీలియేట్స్, ఫిలమెంటస్ బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో జోయో స్టేజ్లో జోయో ఆల్గే అటాచ్మెంట్స్ వల్ల యానిమల్స్ చాలా కష్టంగా స్విమ్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఈ స్విమ్మింగ్కి వేస్ట్ అవుతుంది. సో అప్పుడు కన్వర్షన్స్ కూడా లేట్ అవుతూ ఉంటాయి. సో ఆల్గే ఫీడింగ్లో ఎప్పుడు క్వాలిటీ ఆల్గే ఇచ్చుకోవాలి, ఎక్సెస్ ఫీడ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.